పడమర వైపు దేవుని మందిరం ఇంట్లో ఉండవచ్చా? మన ఇళ్లలో పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవుడు పడమర తిరిగి ఉండాలి, మనం ఉత్తరానికి తిరిగి ఉండాలి. ఇది ప్రాథమికంగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి అంశం. పూర్వం వంటలలో ఈశాన్యములు దేవుడు గుడి తవ్వేవాళ్ళు. అక్కడ ఆడవాళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకుని ఉంటే వాళ్ళు అక్కడ అర్చన చేసుకోవడం, లేదా దీపారాధన చేయాల్సిన అవసరానికి, నైవేద్యం చేయాల్సిన అవసరానికి వచ్చినప్పుడు వీళ్ళు వంటగదికి దగ్గరగా కానీ దేవుడి మందిరం ఉంటే వాళ్ళు తొందరగా పనులు పూర్తవుతాయని ఆ విధంగా ఏర్పాటు చేసేవాళ్ళు. అప్పుడు దేవుడు పడమర చూస్తూ ఉంటాడు, మనం తూర్పు చూస్తూ ఉంటాం. ఇది 100% పర్ఫెక్ట్. అందువల్ల పడమర వైపు దేవుడి మందిరం ఇంట్లో ఉండొచ్చా అని అడిగిన దానికి సరిపోతుంది. అయితే మీరు అడిగిన దాంట్లో ఇది పడమర వైపు తిరిగి దేవుడు ఉండడం అనేది కాదేమో. మీరు ఏమడుగుతున్నారంటే, ఇంటి యొక్క పారులో పడమర భాగంలో మీరు ఒక 60 అడుగుల లోతు స్థలం కొన్నారనుకోండి, ఈ 30 అడుగుల దగ్గర నుంచి వెనకాల వచ్చినటువంటి గదుల్లో ఎక్కడైనా సరే పడమముఖంగా దేవాలయం పెట్టుకోవచ్చేమో, దేవుడి మందిరం పెట్టుకోవచ్చు అని అడుగుతున్నట్టుగా భావన వస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు పడమర ముఖంగా చూస్తూ ఉంటాడు పనికొస్తుంది. అయితే ఇంకో అనుమానం వస్తుంది మీరు అడిగిన ప్రశ్నలో. ఇక్కడ గదుల్లో వెనకాల ఉన్నటువంటి పడమర వైపు, తూర్పు వైపు సముద్రం వెళ్ళు, పడమర వైపు ఉన్నటువంటి గదుల్లో మనం యాక్చువల్గా ఇది ఏర్పాటు చేయొచ్చా అని అడుగుతున్నట్టుగా భావన వస్తుంది. 100% చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. పడమర వైపు ఉన్నటువంటి గదుల్లో మరి ఈ యొక్క కార్యకలాపాలు, యాక్టివిటీస్ అన్నీ కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిపోతుంది.